ఫ్యూజన్ బ్లాక్స్ వీటి స్ట్రెంగ్తే నా కాన్ఫిడెన్స్. ఇది వెదర్ ప్రూఫ్, టెంపరేచర్ కంట్రోల్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన బిల్డింగ్ మెటీరియల్. ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన సిమెంట్ లో, ఐరన్ లో దాదాపు 30% వరకు ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది. ఫ్యూజన్ బ్లాక్స్ విద్యుత్ ఖర్చు కూడా ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ కట్టండి బాస్. అదేంటి బ్రో, ఆ క్యారెక్టర్కి నేను సెట్ అవుతాను నన్ను సెలెక్ట్ చేసి ఇప్పుడేంటి మళ్ళీ వేరే వాళ్ళని సెలెక్ట్ చేశారు? చూడు రాహుల్, సినిమా ఫీల్డ్ అంటే ఇలానే ఉంటుంది. షూట్ అయ్యే వరకు హోప్స్ పెట్టుకోకూడదు. నీతో మాట్లాడుతున్న ప్రతిసారి ఏదో తెలియని ధైర్యం వస్తుంది తెలుసా? అలా ఏం లేదు, ఏదో నాకు అనిపించింది చెప్తున్నా అంతే. రాహుల్, ఇది మేనేజర్ తీసుకున్న డెసిషన్. అదేంటి విక్రాంత్, మినిమం ఇంటిమేషన్ లేకుండా జాబ్ ను తీసేయడం ఏంటి? నీకు జాయినింగ్ రోజే చెప్పుంటారు మన కంపెనీ రూల్స్ అవన్నీ. ఎవ్రీ 6 months ఒకసారి లో పెర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళని వితౌట్ ఇంటిమేషన్ తీసేస్తారు. 2 monthsగా నువ్వు మనీ కూడా పంపించట్లేదు. జాబ్ చేస్తున్నావు కదా నాన్న? అదేం లేదు మా, శాలరీ లేట్ అయింది, పంపిస్తాను. మీ ప్రీవియస్ కంపెనీలో ఉన్నంత ప్యాకేజ్ అయితే ఇక్కడ ఉండదు. మీరు ఓకే అంటే జాయిన్ అవ్వండి. హలో. హాయ్ రాహుల్, ఈరోజే షెడ్యూల్ వేసాం. ఏంటో తెలీదు, నువ్వు అనుకున్నట్టుగానే డేట్స్ అన్నీ సెట్ అయ్యాయి. ఎక్కడో చూడండి పని. థ్యాంక్ యూ రాకేష్. ఇంకో 10 రోజుల్లో షూట్కి వెళ్తున్నాం, రెడీగా ఉండు రాహుల్. ష్యూర్ రాకేష్. యా. ఫైనలీ ఆ దేవుడికి ఉన్న బాధ్యత చాలేసింది అనుకుంటా. ఆ ఒక్క ఫోన్ కాల్ తర్వాత నా లైఫే మారిపోయింది. హలో. ఏమైందిరా? ఇన్ని రోజులు కాల్ లేదు, ఏం లేదు, ఏమైపోయా? నిత్య ఎక్కడున్నావు? ఇక్కడే కెఫేలో. ఏమైంది? నువ్వు రా చెప్తా. సరే. ఏమైంది? ఏమైపోయావు? ఇన్ని రోజులు కాల్స్ లేదు, మెసేజ్ లేదు. నా లైఫ్ ఇంకా అయిపోయింది అనుకున్నా నిత్య. ఏమైంది? అసలు నువ్వు లేకుంటే ఇదంతా జరిగేదే కాదు. ఓకే ఓకే, ఏమైందో చెప్పు. మూవీలో ఆఫర్ వచ్చింది, డేట్స్ కూడా ప్రాబ్లం అవ్వలేదు. అవునా? కంగ్రాచులేషన్స్. నేను ముందే చెప్పానా మొత్తం మేనేజ్మెంటే అని? నువ్వే అన్ని నెగిటివ్గా ఆలోచిస్తావు, రెండు ఎలా చేయాలి అని. ఇప్పుడు చూసావా? థ్యాంక్స్ నిత్య, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. అండ్ రెస్ట్ ఈజ్ హిస్టరీ. మీకు తెలిసిందే, చేసిన చాలా చిన్న క్యారెక్టర్ అయినా నా పర్ఫార్మెన్స్కి ఇండస్ట్రీ నుంచి చాలా కాల్స్ వచ్చాయి, చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత 5 movies సైన్ చేశా, అవి కూడా చిన్న క్యారెక్టర్సే. అప్పుడు గుండెల మీద చేసుకొని ధైర్యంగా జాబ్ మానేశా. దీనికి అంత కారణం నిత్య. నిత్య నాతో లైఫ్ లాంగ్ ఉంటే బాగుంటుంది అనుకున్నాను. నిత్యకు ప్రపోజ్ చేయడానికి వెళ్ళాను. ఫైనలీ యాక్టర్ అయిపోయావు. ఆల్ క్రెడిట్ గోస్ టు యూ నిత్య. నాదేముంది, నువ్వు మంచి యాక్టర్వి. అసలు నువ్వు లేకుంటే ఆ బోరింగ్ జాబ్ చేసుకుంటుండేవాడిని. నువ్వు చేయగలవు అని చాలా ధైర్యాన్ని ఇచ్చావు. నాకు కూడా నాలో ఉన్న నెగిటివిటీని తీసేసావు నిత్య. నిత్య, ఎప్పటికీ నాతోనే ఉంటావా?
ఎప్పటి నుంచో నీకు ఒకటి చెప్తామనుకుంటున్నాను, కానీ ధైర్యం సరిపోవట్లేదు. చెప్పు. ఐ లవ్ యూ నిత్య. నేనెవరో ఇంకా తెలియట్లేదా? ఆ అమ్మాయిని కఫేలో కలిసా అని చెప్పినప్పుడు నీకు ఒక స్లిప్ ఇచ్చాను కదా, అది ఓపెన్ చేయి. ఐ లవ్ యూ నిత్య. నేను నీలో ఉన్న ధైర్యం మాత్రమే. ఇంకా నా అవసరం నీకుండకపోవచ్చు. ఒక్కసారి నా మైండ్ బ్లాక్ అయిపోయింది. నేనేం చేస్తున్నానా, ఎక్కడున్నానా ఏం తెలియటం లేదు. ఆ తర్వాత మేము తీసుకున్న పిక్స్, మా ఫోన్ నెంబర్స్ లాంటివి ఏం లేవు. నా జీవితంలో ఫ్యామిలీ కోసం అడ్జస్ట్ అయ్యి జాబ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఏమో నువ్వు చెప్తుంటే బాగానే అనిపిస్తుంది. సరే చేస్తా. అలాగే థ్యాంక్ యూ సో మచ్. నిత్య గారు మీ నెంబర్? ఓకే. అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కాలేదు. అందుకే డాక్టర్ మీ దగ్గరకు వచ్చాను. కోపం, బాధ, ఒంటరితనం కలిసి నీలో ఉన్న కొంచెం పాజిటివిటీని నువ్వు ఒక క్యారెక్టర్లా ఇమాజిన్ చేసుకుని నువ్వు మోటివేట్ చేసుకుంటున్నావు. యు ఆర్ జస్ట్ హెల్యూజినేటింగ్ ద క్యారెక్టర్స్. ఆ అమ్మాయిని ఎందుకు? నీకు ఒక సిచ్యువేషన్ కావాలి కదా. మీ మదర్ ఎలాగో నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, ఈలోగా నువ్వప్పుడు ఒక క్యారెక్టర్ని ఇమాజిన్ చేసుకుంటున్నావు. ఇలానే కంటిన్యూ అయితే కష్టం కదా డాక్టర్. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుంటే. అందుకే డిప్రెషన్, స్ట్రెస్ జోలికి వెళ్ళకూడదు. నీకు మనసులో ఏదనిపిస్తే చేసే, లేకుంటే టోటల్గా వదిలే. అంతేగాని చెయ్యాలా వద్దా అని మధ్యలో ఉండకూడదు. మరి దీనికి సొల్యూషన్ ఏం లేదా? ఇప్పుడు నువ్వు మంచిగా సెటిల్ అయ్యావు, నీకు మంచి మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి, మంచి యాక్టర్గా మంచి రోల్స్ చేస్తున్నావు. ఇప్పుడు నీకేం ప్రాబ్లం లేదు, అంతా క్లియర్ అయింది. ఇక పైనైనా నువ్వు కూల్గా ఆలోచించి కరెక్ట్ డెసిషన్స్ తీసుకో. ఓకే డాక్టర్. రాహుల్, ఇక్కడేం టెన్షన్ లేనప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రావు. నీకొక 1 monthకి టాబ్లెట్స్ రాసిస్తున్నాను, మళ్ళీ చెకప్కి రావాలి, సరేనా? బై ద వే, మీ మూవీస్ నేను చూశాను. యు ఆర్ అ రియలీ గుడ్ పర్ఫార్మర్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్. బాయ్, ఒక నిమిషం. అక్కడ అమ్మాయి కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది.
ఫ్యూజన్ బ్లాక్స్ వీటి స్ట్రెంగ్తే నా కాన్ఫిడెన్స్. ఇది వెదర్ ప్రూఫ్, టెంపరేచర్ కంట్రోల్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన బిల్డింగ్ మెటీరియల్. ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన సిమెంట్ లో, ఐరన్ లో దాదాపు 30% వరకు ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది. ఫ్యూజన్ బ్లాక్స్ విద్యుత్ ఖర్చు కూడా ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ కట్టండి బాస్.